పెంచుకుంటున్నామని చెప్పారు అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళు కూడా. అధ్యక్ష, ప్రజా శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం ఇవన్నీ కలగలుపుకొని ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ప్రవేశపెట్టిన డిమాండ్లలో ముఖ్యంగా నేను ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద 4,371 కోట్లు సుమారు పెట్టడం ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం, రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా దాన్ని మనం త్వరితగతిని పూర్తి చేయాలంటే, మళ్ళీ సర్ప్లస్ బడ్జెట్లోకి రావాలంటే మనం వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలని ఆయన పదే పదే చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ముఖ్యమైనది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్. శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నా విన్నపం అధ్యక్ష. ఎందుకని మాట అంటున్నానంటే, పల్లెలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని, రైతే రాజు అవ్వాలని మన బడ్జెట్ సమావేశాల్లో పదే పదే చెప్పడం జరుగుతున్నది. మా నియోజకవర్గానికి చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, పాడి రైతులు ఉన్నారు, చేపల వేటకు వెళ్ళిన రైతులు ఉన్నారు, మత్స్యకారులు, మేకల గొర్రెల కాపర్లు ఉన్నారు, అలాగే కోళ్ళు పెంచుకుంటున్న మహిళలు ఉన్నారు. వీరందరినీ రైతులుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉత్పత్తి చేయడానికి, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దారుణమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తున్న ఈ పంట అంతా కూడా లేదంటే తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడాలని, రైతులు అంటే ధర విషయంలో ఎవరి దయాదక్షిణలు కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నామో, డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్ అన్నటువంటి ఆ డిగ్నిటీని మనం రైతుకు కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రైతులు ఏదైతే ప్రొడక్టివిటీని పెంచుతారు. అందులో ముఖ్యంగా నేను ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఎస్సీలంటే రైతు కూలీలుగా మిగిలిపోతున్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలం, అరెకరం పొలం, 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వారు కూడా మామిడి పండిస్తున్నారు. కాబట్టి వారు కూడా మేము ఉత్పత్తిదారులు ఉన్నటువంటి గర్వంగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రుల్ని నేను మీ ద్వారా